హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో టుడే సెకండ్ డే ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే నా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి. ముందుగా అయితే ఫస్ట్ ప్లేస్లో అభిజిత్ 56.1% అయితే చూపిస్తుంది. నిన్న ఆడిన టాస్క్లో ముసుగులో దాకిన దాని గురించి టాస్క్లో అయితే హారిక గురించి చెప్పిన చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందని నేను కూడా అనుకుంటాను. ఎవరైనా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తను మాట్లాడే మాట విధానం అనేది చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మాట్లాడనేసి నాకు అనిపిస్తుంది హారిక విషయం గురించి అయితే. తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి హర్యానా. చాలా పోటీగా గట్టి పోటీ అభిజిత్కి ఇవ్వలేకపోయినా కూడా 17.5% అయితే చూపిస్తుంది హర్యానా గ్లోరీ. చాలా బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదండి. సెకండ్ ప్లేస్లో ఈసారి హర్యానానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఏమనుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత వచ్చేసి నిన్న అందరూ కలిసి హర్యానా నామినేట్ చేసినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత వచ్చేసి సోహెల్ థర్డ్ ప్లేస్లో 11.8% అయితే చూపిస్తుంది. ఇక్కడ హర్యానాకు సోహెల్కి ఇద్దరికి కూడా కొంచెం గట్టి పోటీ జరుగుతున్నట్లుగా నాకైతే అనుకుంటున్నాను నేనైతే. కానీ ఈ వీక్లో చూసుకున్నట్లయితే చాలా వరకు డల్ అయిపోయాడు. అందుకోసమే ఓటింగ్ అనేది తక్కువ పడుతుందేమో అనేసి అనిపిస్తుంది. 11.8% అయితే చూపిస్తుంది సోహెల్ది. కొంచెం ఆ గొడవ ఇష్యూలో కొంచెము కంట్రోల్ అయ్యింటే కొంచెం బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను. ఆ ఇష్యూ వల్లనే కొంచెం ఓటింగ్ అనేది కూడా తగ్గిపోయింది, హర్యానాకు ఎక్కువగా అయిపోయింది అనేసి అనిపిస్తుంది నాకైతే. తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా చాలా వరకు అయితే గేమ్ పరంగా చూసుకున్న టాస్క్ల పరంగా చూసుకున్నా కూడా చాలా బాగా టాస్క్ అయితే ఇస్తాడు. తర్వాత వచ్చేసి అఖిల్ సార్థక్ 9.1% అయితే చూపిస్తుంది. ఇంకా నిన్న ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే మోనాల్ వెళ్ళిపోయింది కాబట్టి తను లోలీగా ఫీల్ అవుతున్నాడు. మోనాల్ ఉన్నా కూడా బాగుండేది మాట్లాడకుండా తనతో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇతను ఫైనల్స్లోకి వెళ్ళిన తర్వాత తన ఓటింగ్ అనేది చాలా వరకు అయితే డల్ అయిపోయింది. మొత్తం 4th ప్లేస్లో ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో తెలియదు కదా. ట్విస్ట్ అనేది బిగ్ బాస్ అనేది ఇస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేసి హారిక, దేత్తడి హారిక 5.6% అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అండ్ క్యాప్టెన్సీ టాస్క్ కూడా చాలాసార్లు పోటీ చేసి లాస్ట్కి అయితే గెలిచేసింది. అందరూ కూడా మైండ్లో పెట్టేసుకున్నారు. ఎందుకంటే క్యాప్టెన్సీకి చాలాసార్లు పోటీ చేసింది. ఒక లేడీ అయ్యింది, చాలా వరకు బాగానే కష్టపడేది చేసింది. చివరికి అయితే క్యాప్టెన్ అయితే అయ్యింది. టాస్క్ల పరంగా చూసుకుని అన్నీ కూడా బాగానే ఇస్తుంది. ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్ అన్నీ ఉన్నాయి. కానీ లీస్ట్లో ఉంది. చూద్దాం మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అని మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకానే క్లిక్ చేసేసేయండి.